హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఈరోజు మనం ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అయిపోయాయి. మే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏపీ గురించి తెలుసుకుందాం కొన్ని విషయాలు. స్టార్టింగ్ మనకి దేశంలోనే నెంబర్ 1గా ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం. ఎల్లక్కపేట ఎక్కడ ఉంది అంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఎల్లక్కపేట సమీపంలో ఉంది ఈ కేంద్రం. దసిలిపట్టు కేంద్రం. దసిలిపట్టు అంటే వన్ టైప్ ఆఫ్ పట్టు అనమాట. సిల్క్ను ఉత్పత్తి చేసే కేంద్రం. దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఇది ప్రతి సంవత్సరం 2.80 లక్షల గుడ్లు ఉత్పత్తి చేస్తుందట. ఈ గుడ్ల నుంచి మనకి పట్టు పురుగులు వస్తాయన్నమాట. పట్టు పురుగులు వచ్చి పట్టు పురుగుల నుంచి మనకి పట్టు తయారవుతుంది. ఎలాగా? ఎగ్స్ కొనుక్కుంటారు రైతులు. కొనుక్కున్న తర్వాత పట్టు పురుగుల్ని నల్ల మద్ది చెట్లు అలాగే తెల్ల మద్ది చెట్ల మీద అడవిలో విడిచిపెడతారనమాట. చెట్ల పైన. ఆ చెట్ల పైన అవి గూళ్ళు తయారు చేసుకుని అది గూడు కింద పట్టు కాయ కింద తయారు చేసుకుంటారు. అది కూడా వన్ టైప్ ఆఫ్ ఎగ్ కిందే కనిపిస్తుంది మనకి. పట్టు కాయ కింద తయారవుద్ది. ఆ పట్టు కాయల్ని మనకి వేడి నీటిలో వేసి సిల్క్ని అనేది తీస్తారు కదా. పట్టు దారాలని వడుకుతారనమాట. పట్టు దారాల నుంచి మనకి చీరలు అవి నేస్తారు. ఓకేనా? అయితే ఈ సంవత్సరం మనకి 3.20 లక్షల గుడ్లు ఉత్పత్తి చేశారంట ఈ కేంద్రం నుంచి. అందుకే ఇది ఈ ఇయర్ మనకి ఫస్ట్ ప్లేస్లో, ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలిచిందంట ఈ పట్టు గుడ్ల తయారీలో. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ అయితే సెకండ్ ప్లేస్లో నిలిచింది ఏపీ తర్వాత. ఓకేనా? మనకి సెంట్రల్ సిల్క్ బోర్డ్ సిఎస్బి ఆధ్వర్యంలో మనకి 18 దసిలి మూల విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయట. 18 ఉన్నాయి మొత్తం. ఓకేనా? అంటే సిఎస్బి ఆధ్వర్యంలో బిలాస్పూర్ కేంద్రంగా బిలాస్పూర్లో 18 కేంద్రాలు ఉన్నాయి. ఇవి పట్టుగుడ్లు అనేవి రైతులకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల వారికి గుడ్లని ఇది ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఉత్పత్తి చేస్తుంది, పంపిస్తుంది. నెక్స్ట్ మనకి ఈ కేంద్రం యొక్క శాస్త్రవేత్త ఎవరంటే భగవాన్లు. ఇతనికి ఉత్తమ ప్రతిభ అవార్డు వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి భగవాన్లు వచ్చేసి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి దేశంలోనే తొలిసారిగా ఏఐజీలో ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ సెంటర్. ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి. మన శరీరంలోని బాడీలో ఆకు ఆకారంలో ఉంటుంది క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్ అన్నమాట. దాంట్లో ఎండోక్రైన్ అంటే వినాళ గ్రంథి, నాళాలు లేని గ్రంథుల్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. దాని పనితీరుపై అధ్యయనం చేయడం దీని విధి అన్నమాట. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీలో మార్చి 27న ఈ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చారట. దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే మధుమేహం అంటే షుగర్ వ్యాధిపై అధ్యయనం చేయడం, అలాగే కొత్త చికిత్సల్ని అందుబాటులోకి తేవడం, ట్రీట్మెంట్ని అందుబాటులోకి తేవడం అనేది దీని యొక్క విధి అని అక్కడ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారంట. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కృష్ణా ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగింపు. కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా ట్రిబ్యునల్ కాల పరిమితిని 2025 దాకా పొడిగించిందట. అంటే ఏంటో చూద్దాం. అసలు 2004 ఏప్రిల్ 2న కృష్ణా ట్రిబ్యునల్ అనేది ఏర్పడిన తర్వాత 2010 డిసెంబర్ 30న జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అనేది సమర్పించింది 2010లో. నెక్స్ట్ మనకి వివాదాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఈ కృష్ణా నది యొక్క వివాదాలు, గొడవలు అనేవి వచ్చాయి. ఆ చట్టంలోని సెక్షన్ ఏంటంటే 5 అండర్ సెక్షన్ 3 కింద 2011 మార్చి 19న కేంద్ర ప్రభుత్వానికి ఇది అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నాయన్నమాట. ఈ వివాదాల గురించి మాకొస్తున్న వివాదాలు ఉంటాయి కదా, ఆ వివాదాల గురించి అప్లికేషన్ 2011 మార్చి 29న పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు తేలలేదు అది. 2012 నుంచి ప్రతి ఏటా కూడా ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ వస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 89 కదా, 89. దీన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2023 జూలై 6న కొత్తగా ప్రతిపాదించిన విధి విధానాలపై విచారణ జరిపి తదుపరి నివేదిక అందించడానికి ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని రీసెంట్గా 2024 మార్చి 31 వరకు పొడిగించారు అసలు. కానీ ఇప్పటికి కూడా తేలలేదన్నమాట. 2024 మార్చి 1న మళ్ళీ టైం అడిగారట. మళ్ళీ దీనికోసం మరికొంత సమయం కావాలని 2025 జూలై 31 వరకు గడువు అడిగారనమాట. ఇదంతా కూడా కృష్ణా ట్రిబ్యునల్ గురించి. ఓకేనా? ఈ డేట్ ఇంపార్టెంట్, ఎప్పుడు ఏర్పడింది ఇంపార్టెంట్, ఎప్పుడు వరకు పొడిగించారు ఇంపార్టెంట్. ఓకేనా? కృష్ణా నది ఏ రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పూర్తి. మనకి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది.
అవునా? రాష్ట్ర విభజన జరిగి 10 years కంప్లీట్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కింద విడిపోయాయి కదా 89 సెక్షన్ కింద. అయితే అన్నీ విభజించబడ్డాయి కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ భవన్ మాత్రం ఇప్పటి వరకు విభజించబడలేదు. పెద్ద ఆస్తి అంటాం మనం దాన్ని. అది ఇప్పుడు విభజన అనేది జరిగిందనమాట రీసెంట్గా. ఓకేనా? మార్చి 16న ఉత్తర్వుల ప్రకారం రీసెంట్గా విభజించారు. ఎంత ఆస్తి అంటే టోటల్ ఆస్తి ఎంత అంటే మనకి చూడండి ఇక్కడ 9,913 9,913.505 కోట్లట దీని ఆస్తి, ఆంధ్రప్రదేశ్ భవన్ యొక్క ఆస్తి. ఓకేనా? ఈ ఎకరాలు ఎన్ని అంటే ఆంధ్రప్రదేశ్ భవన్ యొక్క ఎకరాలు ఎన్నండి అంటే 19,781 19,781 ఎకరాలు. ఆ ఎకరాలని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సమానంగా విభజించాలి కదా. అంటే ఏరియాని బట్టి ఏపీకి కొంచెం ఎక్కువ వస్తుంది, తెలంగాణ కొంచెం తక్కువ వస్తుంది. ఎన్ని వచ్చాయంటే ఏపీకి 11.536 ఎకరాలు వచ్చాయి, తెలంగాణకు వచ్చి 8.245. రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఏపీకి 11, తెలంగాణకు వచ్చి 8 గుర్తుపెట్టుకోండి. మొత్తం 19 కదా, తెలిసిపోతుంది కదా 19. ఆస్తిలో వచ్చేసి 9 కోట్ల మీద ఉంది కదా. ఎంత విభజించబడ్డాయంటే ఆంధ్రప్రదేశ్కి 5, తెలంగాణకి 4. ఈజీగా ఉంది కదా ఇప్పుడు. అంటే ఇదంతా మొత్తం ఎలా రాశారంటే ఇచ్చిందే ఇచ్చి మళ్ళీ ఇచ్చిందే ఇచ్చి ఇదంతా రాశారు. ఇదంతా కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి నేను ఒక ఫిగర్ కింద రాశాను అంతే. ఇది ఎకరాలు కోట్లు ఇక్కడ ఉన్నవే నేను రాశాను. ఓకేనా? ఏపీకి వచ్చేసి ఇదిగోండి 58.32, తెలంగాణకు వచ్చేసి 41.68% ఆస్తులు ఇక్కడ రాశాను చూడండి. శాతాల్లో చూస్తే తెలంగాణకు వచ్చేసి 58, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 58.32, తెలంగాణకు వచ్చేసి 41.68. కోట్లలో చూసుకుంటే ఆస్తిలో చూడండి 5,781.41 కోట్లు. అలాగే తెలంగాణకు వచ్చేసి 4,132.08 కోట్లు. అంటే ఏపీకి 5 మీద ఉంది, తెలంగాణకి 4 మీద ఉంది. ఇలా రఫ్గా గుర్తుపెట్టుకోండి. శాతాల్లో చూస్తే 58 ఆంధ్రప్రదేశ్, 41 తెలంగాణ. ఓకేనా? ఎకరాలు ప్లస్ ఆస్తి అలాగే పర్సంటేజ్లు ఈజీగా మీకు చదివితే ఇదంతా కన్ఫ్యూజ్ వస్తుంది. నేను చాలాసేపు చదివాను, ఇది ఈజీగా ఉంటుందనేసి ఫిగర్ రూపంలో ఇలా రాశాను అంతే. ఓకేనా? దీంట్లో వచ్చేసి మనకి ఈ ఆస్తిలో మళ్ళీ క్లియర్గా ఎలా రాశాడంటే గోదావరి బ్లాక్, ఏపీకి వచ్చేసి గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టలు, పటౌడీ హౌస్ ఇవన్నీ వచ్చాయి, శబరి బ్లాక్ వచ్చాయని చెప్పాడు ఆంధ్రప్రదేశ్కి. ఓకేనా? ఇదిగోండి 5,781 కోట్లు అనుకున్నాం కదా. ఈ కోట్ల విలువైన ఇది దీంట్లోకి ఈ బ్లాక్లు వచ్చాయట. తెలంగాణ అయితే ఇదిగో 4,132.089 కోట్లు అనుకున్నాం కదా. ఇది ఈ ఎకరాలు కదా. ఈ ఎకరాల్లోకి శబరి బ్లాక్, పటౌడీ హౌస్ కూడా దీంట్లో కొంత వచ్చింది, కొంత భాగం. ఇలా క్లియర్గా చాలా రాశాడు. ఇందులోంచి నేను ఒక ఫిగర్ని తయారు చేశాను అనమాట. ఓకేనా? ఈజీగా ఉండడానికి. ఓకే, ఇటువంటి మరికొన్ని వీడియోస్ సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా కరెంట్ అఫైర్స్ కంపల్సరీ నేను రోజు చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.